ఏమనుకున్నారు? స్వకల్యాణం కంటే లోక కళ్యాణం ముఖ్యం అనుకున్నారు. 1910లో అంటే ఇప్పటికి 115 ఏళ్ల క్రితం రాజమండ్రిలో పెద్ద సభ జరిగింది. అప్పుడు లాల్ బాల్ పాల్ అని ముగ్గురు వచ్చారు. ఎవరు వాళ్ళు చెప్తారా? ఎవరు? దారా తల్లి చెప్పరా అమ్మా, చెప్పు చెప్పు. చెప్పు. లాల్ బాల్ పాల్ చెప్తా. పర్లేదు, మనోనే కదమ్మా. వచ్చింది లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. రావాలి, చెప్పు తీసేదా మా అమ్మ కదా. దద్దరిల్లింది అమ్మా. ఇలా ఈ పిల్లలే అండి మన ఆస్తి, వీళ్ళనే కాపాడుకోవాలి. ఏం పేరు నీ పేరు? ఆరాధ్య. ఎంత మంచి పేరు. ఇప్పుడు చెప్పేస్తుంది చూడండి. ఆల్రెడీ మొదలు పెట్టింది మనమే అడ్డం పడ్డాం. చెప్పారు అదే. ఇంకా లాల్ బాల్ పాల్ ముగ్గురు వచ్చారు. లాల్ అంటే లాలా లజపతి రాయ్. తర్వాత బాల్ అంటే మనం ఆడుకునే బాల్ కాదు. తెలిసి ఎవరైనా చెప్తారా పెద్దలు? బాల గంగాధర తిలక్. అలా చెప్పట్లు కొట్టును. ఏం పర్లేదు. వెరీ గుడ్. తర్వాత ఉండు తల్లి ఉండరా. లాల్ బాల్ పాల్ అంటే మనం తాగుతాం కదా అవే. ఆయన పేరు చెప్తారా? బిపిన్ చంద్ర పాల్. గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఇప్పుడు మా ఆరాధ్య చెబుతుంది. ఒక ఆయన దేవుడు ఆయన కొండ ఎత్తాడు. ఆ దేవుడి పేరేంటి? హనుమంతుడు. కొట్టండి చెప్పండి. ఆ కొండ పేరు చెప్తారా? పెద్దోళ్ళు చెప్తారా? సంజీవని. సరే, ఆయన కొండను అక్కడ ఎత్తి తీసుకొచ్చాడు. ఇంకో చోట పెట్టాడు. లక్ష్మణ స్వామికి వాళ్ళకి మెడిసిన్స్ అర్థం. మరి ఇంకొక ఆయన దేవుడు 7 రోజులు కొండ ఎత్తి అలా పట్టుకున్నాడు. ఎవరు తెలుసు? మర్చిపోయావే. శ్రీకృష్ణ. కొట్టండి. ఏంటి వేరుతాడు చిటికినే చెప్పేసింది ఆరాధ్య. బంగారు తల్లిగా నువ్వు ఏం చదువుతున్నావు? అమ్మ బంగారు తల్లి. గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను షిఫ్ట్, తర్వాత నీకు గిఫ్ట్, ఆ తర్వాత ఎక్తా లిఫ్ట్. మర్చిపోకుండా నన్ను సంచి తెచ్చారు కదా, వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి గిఫ్ట్, నీకు గిఫ్ట్. ఓకేనా? మరి ఈ కొండ ఎత్తిన ఆయన పేరేంటి? వాళ్ళ అమ్మ పేరు తెలుసా? కొట్టండి గట్టిగా చప్పట్లో. చాలా తెలుసు ఈ అమ్మాయికి. ఎవరు చెప్పారు నీకు? అమ్మ పేరు చెప్పు. హేమ అంటే బంగారు. కొట్టండి బంగారు తల్లికి. ఈ బంగారు తల్లికి జన్మనిచ్చిన బంగారు తల్లి. ఇలా కదా పెంచాలి. నాన్న పేరేంటి? విజయకుమారి. విజయవంతమైన కూతుర్ని కన్నా విజయకుమారి. గట్టిగా అమ్మయ్య బంగారు తల్లి. నాన్న నీకు మళ్ళీ గిఫ్టే. కూర్చోండి. ఇప్పుడు చెప్తా. అచ్చి బాబోయ్ అచ్చి బాబోయ్ అనుకుంటుంది. కూర్చో పర్లేదు తల్లి, కూర్చోరా. సో నాన్న, మనం పిల్లలకి నేర్పకపోతే మన ఇలాంటి విషయాలు, దైవం విషయాలు, దేశం విషయాలు ఏమవుతుంది? ఎవడో వచ్చి ఇంకోటి ఏదో నేర్పుతాడు. శ్రద్ధ ఒక అమ్మాయి పేరు. ఎక్కడ? బాంబే. తిన్నగా ఉండరు కదా. ఆ సెల్ ఫోన్లో ఏదో చూసింది. అందులో ఒక యాప్. ఆ యాప్లో ఎవడో పోరంబో కనపడ్డాడు. ఆ యాప్లో వాడు తోపడుకుని ఇది ఫోన్లో చాటింగు, తర్వాత వాడితో మీటింగు, తర్వాత డేటింగు, తర్వాత కటింగు. జోక్ కాదండి, సరదాగా చెప్పాను. కానీ నిజంగానే వాడు దాన్ని 36 ముక్కలు చేశాడు. ఆ పిల్ల డబ్బులతోనే ఫ్రిడ్జ్ కొన్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఏంటి పిల్ల ఫోన్ చేయట్లేదని ఫోన్ మీద ఫోన్ చేస్తే ఆడు ఎత్తాడు. ఢిల్లీ వచ్చాడు, ఎత్తుక్కుంటే ఆడు దొరికాడు. మా పిల్ల ఏదన్నాడు. ఇంకెక్కడ పిల్ల? ఎప్పుడో మొక్కలు చేసాను అన్నాడు. ఎందుకు అన్నాడు. నేనేదో కాలక్షేపానికి పిలిచాను, అదేమో పెళ్ళి అంటుంది, అందుకే మొక్కలు చేసాను అన్నాడు. మొక్కలు అయ్యా అన్నాడు.
ఫ్రిడ్జ్లో పెట్టాను, రోజుకో ఢిల్లీలో గల్లీ గల్లీకి ఇచ్చిదేశానని చెప్పాడు. శ్రద్ధకి శార్థం అలా పెట్టాడు. అది మళ్ళీ సైకాలజిస్టు. మన పిల్లల్ని అందుకు కంటున్నారా, అందుకు పెంచుతున్నారా, అందుకు చదివిస్తున్నారా? అందుకని మనం చెప్పాలి. ఏం చెప్పాలి? 5,000 సమానం కాదు అని చెప్పాలి. గుళ్ళో ఉండే నంది మాది ఆరాధ్యలారా. ఈ ఊళ్ళో శివాలయం ఉందా అండి? వెళ్ళావా శివాలయానికి? శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరుంటారు? నంది. సో గుళ్ళో నంది, మన ఊళ్ళో తిరిగే పంది, రెండు ఒకటేనా? కాదు కదా. చప్పట్లు కొట్టండి. అమ్మాయి పొరపాటు చేస్తుంది. వెరీ గుడ్ గర్ల్. మీ అమ్మ షోరూంలో బొమ్మ ఒకటేనా? ఈ అమ్మాయికి పొరపాటు ఉంది, అందుకని చప్పట్లు కొట్టమన్నా. 5,000 సమానమేనా? సరిగ్గా చూడు. ఎక్కడ ఉన్నాయా? పొట్టి పొడుగు ఉన్నాయా? అంటే సమానంగా లేవుగా. 5,000 సమానమా? గట్టిగా 5,000 సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? మీ అమ్మ బొమ్మ సమానమా? ఆవుకి అన్నం పెట్టేవాడు, ఆవుకి దండం పెట్టేవాడు, ఆవుని చంపి తినేవాడు సమానమా? కొట్టండి మళ్ళీ చెప్పండి. అన్ని మతాలు సమానమా? కొట్టండి. సో ఆరాధ్య బంగారు కొండ, అందుకే ఈ బంగారు తల్లికి దండ. వేసుకో, పుచ్చుకో, పుచ్చుకో, వేసేసుకో, వేసుకో. బంగారు తల్లి సరదాకిరా ప్రసాదం వేసి అమ్మకి ఇచ్చేయి. వెళ్ళిపో, కూర్చో, కూర్చో, వెళ్ళిపోవాలి. అమ్మకి ఇచ్చేయి, అమ్మకి ఇచ్చే, అమ్మకి కూర్చో, కూర్చో, వెళ్ళిపో, కూర్చో, పల్లి వెళ్ళిపో. అంతే. అమ్మ బంగారు తల్లి నాన్న. దాదా తల్లి, దాదా తగులుద్ది. రైట్, కూర్చో. రైట్. మనం ఏమీ చెప్పకపోవడం వలన వాడెవడో వచ్చాడు, వీళ్ళకి తెలిసి తెలియని వయసులో వీళ్ళని ప్యాక్ చేసేస్తాడు ఓ బాక్స్లో లేదా ఫ్రిడ్జ్లో. కాబట్టి మన ధర్మం నిలబడాలంటే మన కుటుంబాలు నిలబడాలి. ఈ కుటుంబాలు కూడా ఎలా ఉండాలి? ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉండాలి. మనకేమో ఏ పురాణం తెలియకుండా, ఏ చరిత్ర తెలియకుండా, జరుగుతున్నది తెలియకుండా, జరిగింది తెలియకుండా హాయ్ బ్రో హాయ్ బ్రో అని ఐబ్రోస్ ఎగరెత్తే సరిపోతుందా? మనం సేఫ్గా ఉన్నామా? సేఫ్గా ఉంటామా? మనం కొన్ని వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా మనం భగవంతుని ఆరాధిస్తున్నాం. అందులో విగ్రహారాధన ప్రధానంగా చేస్తాం. మనం యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం, తులసమ్మని పూజ చేస్తాం. ఇదేంటిది? ఏం దండ? వరి కొంకుల దండ. ఇంతవరకు నాకు ఇలాంటి విలువైన దండ వేయలేదు. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరిది ఆలోచన? అసలు అద్భుతమైన ఆలోచన. మేడపాటి వీరారెడ్డి గారు, గివ్ ద బిగ్ హ్యాండ్. ఇది వరి, ఇది గోదావరి, ఇది కోనసీమ సిరి, మన వెనక ముందు ఉన్నాడు హరి. ఈ విషయాలు మర్చిపోతే మాత్రం వేసుకోవాలి ఊరి. అదవుతుందా? ఈ గింజలు లేక చాలా దేశాల్లో రక్తపాతం జరుగుతుంది. మనకి తిన్నది ఎక్కువైపోయి మన వాళ్ళు ఉంటారు. 4 AM బిర్యానీ ఎంత బలుపండి. అది తినే టైమా? నిద్ర లేచే టైమా? నిన్న రాత్రి మంచి చక్కెరకేళి అరటిపళ్ళు ఇచ్చారు. నేను రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగాక మళ్ళీ ఇక్కడ మన సంజయ్ వాళ్ళు, రవి వాళ్ళు కూడా తెచ్చారు. మరి నేను స్నానం చేసి ఎప్పుడో తెల్లవారుజాము నైవేద్యం పెట్టాను. మరి తిన్నానా? తినలేదు. ఎప్పుడు తిన్నాను? మధ్యాహ్నం భోజనం చేశాక తిన్నాను. అవి మంచి టెంప్టింగ్గా ఉన్నాయి, బొద్దుగా మొద్దుగా ఉన్నాయి. అయినా తిన్నావా? మధ్యాహ్నం 3కి ఎప్పుడో తిన్నాను. 3 వచ్చినప్పుడు తినకూడదు. అదైందా?
ఇంగ్లీష్లో మాట ఏంటంటే హ్యావ్ లంచ్ లైక్ ఏ కింగ్, సప్పర్ లైక్ ఏ బెగ్గర్. ఏంటి? మధ్యాహ్న భోజనం రాజుగా చెయ్యాలి, రాత్రి భోజనం బెగ్గర్లాగా చేయాలి, బిగ్గరగా చేయకూడదు. అదవుతుందా? ఇంకా అలాంటి తెల్లవారగట్ల ఏం తీసుకోవాలి? వేడి నీళ్ళు తీసుకోవాలి. నువ్వు వేడివేడిగా జంతువుల్ని తీసుకుంటే వేడెత్తేస్తారు నీకు, నీ బాడీ. మొన్నే కాశీ వెళ్ళాం, 10 రోజులు ఉన్నాం. అక్కడ బిందు మాధవ స్వామిని ఉంటారు. ఎంతమంది కాశీ వెళ్ళారు చేయొద్దండి? లాభస్తేషం జయస్తేషాం. అమ్మయ్య, రైట్. వెళ్ళని వాళ్ళు వెళ్ళాలి అనుకోండి, ఒకసారి మనసులో అనుకోండి. అలా అనుకోవడం కూడా కలియుగంలో చాలా పుణ్యం. చాగంటి గారు చాలాసార్లు చెప్పారుగా. అయితే మనస్ఫూర్తిగా అనుకోవాల్సమా? అనుకోమన్నారని అనుకోకూడదు. ఫీల్ మై లవ్ లాగా ఫీల్ అవ్వాలి. అదైంది, ఆర్తి ఉండాలి. ఆర్తి అది రక్షిస్తుంది. అయితే బిందు మాధవ స్వామి చాలా బాగుంటాడు. ఆ కొండ మీద గంగ దగ్గర చక్కగా పైకి వెళ్ళి అక్కడ ఆ జేబుగాడు, జేబు అంటే ఔరంగజేబు, మన జేబు కాదు, వాడేమో ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణి నాశనం చేసే లోపల వీళ్ళు దేవుణ్ణి షిఫ్ట్ చేశారు. దాన్ని వాడు మార్చేసాడు. ఇప్పటికీ అది మసీదు రూపంలో ఉంటుంది మన గుడి అయినప్పటికీ. సరే, మేము గుళ్ళోకి వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, మళ్ళీ పడవెక్కాం. ఎక్కడ దిగాం? మణికర్ణికా ఘాట్. ఏంటి మణికర్ణికా ఘాట్ స్పెషాలిటీ? 24 గంటలు అక్కడ నిప్పు లేస్తూనే ఉంటుంది. ఎందుకని? కాలుతూనే ఉంటాయి. నేను దిగి పడవ గుళ్ళోకి వెళ్ళిపోవాలి. మా స్వామి అన్నాడు, ఒకసారి రండి, ఇక్కడ మహాశ్మశానేశ్వరుడు ఉన్నాడు, ఆయనే ఈ శవ దహనం అంతా పర్యవేక్షిస్తుంటాడు అన్నాడు. కిందకి దిగాం. గంగ రావడం వల్ల ఆయన మునిగిపోయి ఉన్నాడు, మట్టి అంతా వచ్చేస్తుంది. అంతే దూరంలో ఎక్కడ ఉన్నాం, ఇది మహాశ్మశానేశ్వరుడు, అక్కడ శవాలు. ఒక ఆయన తలకాయ, పెద్ద గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని నిలబెడితే ఎలా ఉంటుంది అంత ఉంది. అది జుట్టు అది కాలిపోతూ తెల్లగా మెరుస్తుంది. నల్ల జుట్టు కాలిపోయింది, ఆ బూడిద గుమ్మడికాయ అంత తలకాయ పొడుగ్గా ఉంది. పుర్రె. ఇప్పుడు మాట్లాడుతుందా అది? ఇప్పుడు ఆలోచిస్తుందా? ఇప్పుడు చూస్తుందా? ఇప్పుడు వింటుందా? ఇప్పుడు ఏమన్నా అంటుందా? ఇప్పుడు ఏమన్నా తింటుందా? కాబట్టే మన వాళ్ళు చెప్పారు ఏమని? దీపం ఉన్నప్పుడే. దీపం అంటే ఏమిటండి? లోపల ఉన్నటువంటి వెలుగు. మీరు భక్త కన్నప్ప సినిమా చూశారుగా? శివుడు చెప్తాడు, 3వ కన్ను నా ఒక్కడికే కాదు అందరిలో ఉంటుంది, అది లో వెలుగు అంటాడు. లో వెలుగు అంటే ఏంటి? ఆత్మ. పాత సినిమాల్లో బోల్డెన్ వాల్యూస్ ఉండేవి కదా. నాగయ్య గారు అద్భుతం కదా, ఆయన యోగి వేమన. ఏదో అనుకోకుండా చాలా ఏళ్ల క్రితం అలా చూస్తే అది ఎంత హృదయానికి పట్టిందంటే, వేమన గారు ఒక 2 ఏళ్ల పాటు ఏమీ తినరు, ఉపవాసం. ఆయన స్నేహితుడు ఉంటాడు కదా అభిరాము, ఆయన ఆ ఊళ్ళో వాళ్ళకి చెప్తాడు, ఆయన రేపు తింటాడో, ఎవరి చేత్తో పెట్టింది తింటాడో ఇంకా చూసుకోండి, వాళ్ళ ఇల్లు ఐశ్వర్యమో అంటాడు. నాన్న మాట్లాడకండి నాన్న, ఇక్కడ మ్యాటరు, మీరు అక్కడ పంచండి ఓన్లీ వాటరు. ఆయన తింటాడు, ఆయన తింటే లాభం అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ పెద్ద పెద్ద ప్లేట్ల నిండా స్వీట్లు హాట్లు దండిగా వండుకొస్తారు. ఈయన ఆ మండపంలో ప్రవేశిస్తాడు. అందరూ ఇలా పట్టుకుని నిలబడతారు. అందరు వంక అలా పేలవంగా చూస్తాడు. ఎవరినన్నా అడుగుతాడేమో అనుకుంటారు. ఎవరిని అడగడు. ఆయన లోపల నుంచి వీళ్ళందరినీ చూసి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్తే ఈయనుండే నివాసం బయట ఒక కళ్ళు లేని బెచ్చగత్తె తినబోతూ ఉంటుంది. తెచ్చుకున్నదేదో. ఈయన
అమ్మా నాకు ముద్ద పెట్టవా అంటాడు. మీరు గమనించండి, అసలు ఎంత నేర్చుకోవాలంటే ఆ బిచ్చగత్తె ఆ తినబోతున్నది, అది కళ్ళు కనపడవు కదా, ఆకాశంకి తిరిగి భగవంతుడా ఇల్లు తిరిగి భిక్షమెత్తుకునే నాకు కూడా ఒకరికి పెట్టే భాగ్యాన్ని ఇచ్చేవా తండ్రి తండ్రి అని వెంటనే ఆ శబ్దం ఎటు వచ్చిందో ఆవిడ తిరిగి దానన్నా తీసుకో అని ఇచ్చేస్తుంది. ఆవిడ బుద్ధి చూసారా ఎంత బాగుందో. భగవంతుడి కృతజ్ఞత తెలిపింది, నాకు పెట్టే అవకాశం ఇచ్చేవని. ఆయనకి ఇచ్చేసి ఏంటది అడుక్కున్న కూడు ఆయన తింటుంటాడు. ఈ బెచ్చగెత్తుకో పిల్ల, అయ్యా ఇందులో ఈ పచ్చడి నంచుకో, మా కమ్మగా ఉంటుంది ఆవకాయ అని ఇస్తుంది. వీళ్ళందరూ ఇన్ని తెచ్చారు కదా, రిచ్ పీపుల్, నెయ్యి అది వేసి వండిని. వాళ్ళందరూ ఇలా చూస్తుంటారు, దిగ్భ్రమ అంటారు కదా, బొమ్మల్లాగా. అభిరామ్ అంటాడు, ఇంతమంది ఇంత విలువైనటువంటి ఆహారం వండి తెచ్చి మీకోసం ఎదురు చూస్తుంటే ఈ అడుక్కున్న దాని దగ్గర ఈ భిక్షపు కూడు తింటారా అంటే ఆయన ఏమన్నారు తెలుసా? ఇది భిక్షపు కూడు కాదు అభిరామ్, ఇది అమృతం, ఇది అమృతం అని ఆయన ఒక శ్లోకం పద్యం చెప్తారు. ఆ పద్యం మనకు తెలిసిందే. చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా, పాకశుద్ధి లేని పాకమేళ, పాత్రశుద్ధి లేని బాణశుద్ధి లేని అని ఈ పదార్థ ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల అని చెప్పి ఇది అమృతం ఇది అని వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? నా వలన ఇల్లు బంగారం అయిపోతుందని వచ్చారు. వీళ్ళు స్వార్థంతో వచ్చారు. కానీ ఆవిడ ఇల్లు అడుక్కునే ఆవిడ నేనెవరో తెలియదు, తను తెచ్చుకున్న ఒక ముద్ద నాకు పెట్టాలి అని త్యాగబుద్ధితో పెట్టింది. ఇది అమృతం ఇది అంటారు. మన నేల మనకు ఆ త్యాగాన్ని నేర్పుతుంది. శివి చక్రవర్తి తెలుసు కదా, పావురం ఆయన సభలో ప్రవేశిస్తుంది, ఆయన రక్షణ కోరుతుంది, వెనకాల డ్యాగ వస్తుంది. వీరు ఆ డ్యాగతో మాట్లాడితే అది నా ఆహారం అంటుంది, కానీ అది నన్ను శరణొచ్చింది అంటారు. సరే అది ఎంత బరువు ఉందో అంత మాంసం ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటుంది. ఆయన శరీరంలో కోసి ఈ పావురాన్ని పక్కన పెట్టి మాంసం వేస్తాడు. ఎంత మాంసం వేసినా ఈ పావురం లేవదు. చివరికి ఆ రక్తమోడుతున్న శరీరంతో ఆ తాసులో కూర్చుంటాడు ఆయన. అప్పుడు లేవలవుతుంది. ఇంతకు ఆ పావురం ఎవరు? అగ్నిదేవుడు. ఆ డ్యాగ్ ఎవరు? ఇంద్రుడు. శిబి మహారాజా, మీ యొక్క దాతృత్వం దానగుణం లోకానికి తెలియాలనే ఇలా వచ్చాం అని ఆయన మళ్ళీ చక్కగా చేసి వెళ్ళిపోతారు. ఒక పక్షి కోసం తన శరీరాన్ని కండలు కండలుగా కోసినటువంటి మహాత్ములు పుట్టిన నేల ఇది. నువ్వు పావురం బొమ్మెట్టేసి శాంతి మాతం అంటే అయిపోద్ది ఏంటిదే? ప్రపంచంలో పెద్ద పెద్ద ఆయుధాలు తయారు చేసే దేశాలు ఎవరవే? ఈ శాంతి కపోతాలు పెట్టిన వాళ్ళవేగా. ప్రపంచంలో తీవ్రవాదానికి పేటెంట్ హక్కుదారులు ఎవరు? ఈ శాంతి మతస్థులేగా. కాబట్టి ప్రపంచంలో ఎవరి చెడు కోరనటువంటిది, ఎవరి దేశాన్ని దోచుకోనటువంటిది కేవలం మన జాతి మాత్రమే. మనకు అలాంటి బుద్ధి ఎందుకు రాదో చెప్పనా? మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఓ శ్లోకం చెప్పుకుంటాం. ఏం చెప్తారు? నేను తినే ముందు శ్లోకం చెప్తానండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేతండి. నిజాయితీ పనులు ఎక్కువరా గోపాలపురంలో. ఏమండి మీరు చెప్పండి సార్.
చెప్పండి, తిప్పరా చెప్పు. మీ పేరు సార్? గట్టిగా. ఇలా వారు భగవద్గీత శ్లోకాలు చెప్పారు. ఇంకొందరు ఏం చేస్తారు, మాకు కొన్ని ఉన్నాయి, మాకు ఇస్కాన్ విధానంలో ఎక్కువ మంది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ చ పార్వతి. వీళ్ళ కాశీ అన్నపూర్ణ అనే ఆవిడ వాళ్ళ ఇంట్లోంచే మాకు భోజనం వచ్చింది, నివేదన చేసుకున్నాం. ఇందులో ఏమడిగాం మనం అమ్మవారిని? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్ష. ఏ భిక్ష అడిగాం మనం? అన్నం కూర పప్పు అపార్ట్మెంటు డిపార్ట్మెంటు కంపార్ట్మెంటు ఇవి కాదు మనం అడిగింది. ఏమడిగాం? జ్ఞానము వైరాగ్యం. వైరాగ్యం ఉంటే ఏమవుతుంది? చాలేరా, కొంచెం పందర తక్కువైనట్టుంది కాఫీలో, ఏమవుద్దులే అంటే మనకి వైరాగ్యం పెరిగితే వైరాగ్యం కలిగితే అలా ఉంటాం. లేదనుకో ఆ కాఫీ కప్ ఇచ్చేస్తాం. అది గొప్ప ఏం కాదు. అది ఒకరింటికి వెళ్తే చాలా ఏళ్ళ క్రితం టిఫిన్ చేశాను. తర్వాత వాళ్ళ ఆయన కిందకు వచ్చారు. ఆయన టిఫిన్ చేస్తూ ప్రభు ఉప్మా బాగుందాను. బాగుంది అన్నాను. ఏం బాగుంది? ఇందులో ఉప్పు లేదు అన్నాడు. నేనన్నాను, నేను మీకు అతిథిని, అందులో ఉప్పు ఎక్కువైనా ఉప్పు తక్కువైనా నాకు బాగుందనే చెప్తాను. నువ్వు మొగుడివి కదా, మీ ఆవిడని ఏమైనా అంటావు. మనం వంకలు పెట్టడానికి అలవాటు పడకూడదు. చాలా సౌలభ్యంగా చాలా సరళంగా జీవించాలి. ఇంగ్లీష్లో చెప్తారు సింపుల్ లివింగ్ హై థింకింగ్. అంటే సరళంగా జీవించాలి, ఉత్తమంగా ఆలోచించాలి. ఉత్తమమైన ఆలోచన అంటే ఏమిటి? బాగా కాస్ట్లీ బట్టలు కట్టుకోవడమా, పెద్ద మేడ కలిగి ఉండడమా, బాగా డబ్బులు కలిగి ఉండడమా? కాదు, లోపల రిచ్గా ఉండడం. లోపల రిచ్గా ఉంటే ఏమవుతుంది? మన హృదయం ఉల్లాసంగా ఉంటుంది. అలా రిచ్గా ఉన్నటువంటి ఒక గొప్ప ఆవిడ ఇదే నేలలో పుట్టింది, ఇదే గోదావరిలో. ఎవరావిడ? డొక్కా సీతమ్మ గారికి కదా. ఇతరుల డొక్కల్లో ఆకలి వేస్తుందని అంతర్వేది నరసింహస్వామి దర్శనం కూడా చేసుకోకుండా జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి. అందరి లోపల మనం ఎవరిని చూడాలి? దైవాన్ని చూడాలి. అలా అందరి లోపల మనం దైవాన్ని చూస్తే నేను పెద్ద నువ్వు చిన్న అనం కదా. ఈ మాట 600 ఏళ్ల క్రితం చెప్పారు. ఎవరు? అన్నమయ్య. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పండుండే బంటు నిద్రయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. రాజుగారు చచ్చిపోయారు, ఒక భటుడు చచ్చిపోయాడు, ఇద్దరిని కాల్చేశారు. ఏ బూడిద కాస్ట్లీ బూడిద చెప్పండి? ఏ బూడిద ఇంటికి తీసుకెళ్తారు? ఏ బూడిద ఒంటికి రాసుకుంటావు? రాసుకోరు కదా. జమీందారు గారు చచ్చిపోయారు, తీసుకెళ్తున్నారు. వాన వచ్చింది, వాన తగ్గట్లే. ఎవరో ఇల్లు కనబడింది, మంచి నడవ. వీళ్ళు లోపలికి వెళ్ళబోయారు. ఏయ్ అన్నాడు వాడు. సార్ జమీందారు గారు. ఇంకేం జమీందారు రాడు, చచ్చిపోయాడు అన్నాడు ఇంటోడు. ఈ వాన చూస్తే టపటప మీద పడిపోతుంది. వీళ్ళు అన్నారు, సార్
ఈ వాన చాలా జోరుగా ఉంది, మేము నిలబడతాను సార్ ఇక్కడ. నిలబడండి అన్నాడు. వీళ్ళంతా ఇక్కడ నిలబడ్డారు. అది శవం అలా తడిసిపోయింది, అలా రోడ్డు మీద వదిలేశారు. వాన వెలిసిన తర్వాత ఇందులో ఒకడు ఆ ఇంటి ఆయనతో, ఏమండి కొత్త చెప్పులండి, శ్మశానానికి వెళ్ళే దారి అంతా బురద అయిపోయింది, నేను మళ్ళీ పట్టుకెళ్తాను అన్నాడు. పెట్టుకో అన్నాడు. చెప్పండి, వాల్యూ ఎవరికి ఉంది? జమీందారు గారికా కొత్త చెప్పులకా? ఏమండి? మరి అది నువ్వు ఎంత రెచ్చిపోయావు అసలు, నువ్వు నేను ఎవడో తెలుసా నీకు అని అరిచావు. అది తెలుసుకోకుండానే వెళ్ళిపోయావు. నువ్వెవరో ఆడికి ఈడికి తెలియక్కర్లే, నీకు తెలియాలి, నీకు తెలియాలి. నీకు నువ్వెవరో తెలిస్తే అసలు లోకంలో సుఖం మామూలుగా ఉండదు. దాన్నే అందంగా సరదాగా చెప్పారు గోదావరి అల్లుడు తనికెళ్ళ భరణి గారు. ఏమని? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. కాబట్టి లోకంలో అందరిలో దైవం ఉన్నాడు అని చెప్పేటువంటి గొప్ప జాతి మనది, ఆ ఖ్యాతి మనది. కాబట్టి అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి అని చెప్పినటువంటి మహాత్ములు పుట్టిన నేలలో, అలా అనుభవించి దర్శించిన ద్రష్టలు పుట్టిన నేలలో పుట్టాం. కాబట్టి మనం చాలా చక్కగా జీవించాలి, గర్వంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి. సాయంత్రి గారు చెప్తారు కదా, మనం అంతా కాశీ వెళ్తాము, కానీ అక్కడ వాళ్ళు అడుగుతారు మీరు కొండలేశ్వరం వెళ్ళారా అని. అవునా కదా? అవునా కదా? ఆ కొండలేశ్వరం మనది, ఆ అంతరవేది మనది, ఆ ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి మనవాడు, వాడపల్లి వెంకన్న మనవాడు, గలగలా పారే గోదావరి మనది, ఈ కొబ్బరి తోటల కోనసీమ మనది, ఈ పచ్చదనం మనది, కొండల చాటు నుంచి పైకొచ్చే సూర్యుని వెచ్చదనం మనది, మేఘాల నుంచి పైకొచ్చేటువంటి చంద్రుని చల్లదనం మనది, ఈ గోదావరి నది మధ్యలో ఉన్న పట్టిసాచల వీరభద్ర స్వామి మనవాడు. ఎంత గర్వించాలండి మనం, ఎంత గర్వించాలి. ఆ తొలి తిరుపతి అని పిలిచేటువంటిది ఒక ఊరుంది కదా, పిఠాపురం దగ్గర కదా, దాని పేర చెదరాడ. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో 2 ఇక్కడే ఉన్నాయి కదా, ఒక ద్రాక్షారాము, ఒక పిఠాపురము. కుంతి మాధవ స్వామి, అక్కడేమో బిందు మాధవుడు, ఇక్కడేమో కుంతి మాధవుడు. ఎంత గొప్ప నేలండి. ఇంత గొప్ప నేలలో పుట్టి నువ్వు ఇదేమీ తెలుసుకోకుండా ఆంధ్ర మహాభారతం రాసిన నన్నయ్య ఎక్కడ పుట్టాడండి? ఇక్కడైనా నన్నయ్య యూనివర్సిటీ ఉందా? మనకి తెలియదు. మనకి నన్నయ్య తెలియదు, అన్నయ్య తెలిసినట్టుగా. మనకు కన్నయ్య అసలు తెలియదు. అవునా? కాబట్టి మనం చాలా గొప్పవారికి వారసులము, చాలా గొప్పవారు పుట్టిన నేలలో పుట్టాము. వారి వారసత్వాన్ని కొనసాగించాలి. లాల్ బాల్ పాల్ అని 3 చెప్పాను. ఆ 3 వచ్చినప్పుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారని ఆయన గోదావరి ఆయన రాజమండ్రి వచ్చాడు. వచ్చి ఒక పద్యం చెప్పాడు. ఏం చెప్పాడు? భరతఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలయ్యచ్చుచుండ తెల్లవారని గొలుసరి గొల్లవారు మూతులు బిగేగట్టి పాలు పితుకుచుండ. ఎప్పుడు చెప్పాడండి? 115 ఏళ్ల క్రితం చెప్పాడు. ఈ భారతదేశం మంచి పాడి ఆవు, హిందువులు ఎవరు? లేగదోడలు, తెల్లవారు గడుసరి గొల్లవారు. వాళ్ళు ఏం చేశారు? ఈ దూడలకి మూతులు కట్టి ఇక్కడ సంపద అంతా తోలుకుపోతున్నారు. 115 ఏళ్ల క్రితం చెప్పాడు. మనం మంచితనం ఎక్కువైపోయి మీకు ఫస్టే చెప్పాను, మీరు మంచోళ్ళు అవ్వకండి, ముంచేస్తారు.
తెలివైన వాళ్ళం. మన మంచితనం ఎక్కువైపోయి ఆయన బ్రిడ్జి కట్టాడు, ఈయన బ్యారేజ్ కట్టాడు, ఈయన క్యారేజ్ కట్టాడు అనుకుంటున్నాం మనం. వాడు ఎందుకు కట్టాడు? హైలెస్స 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 హైలెస్స. మా పెద్ద స్వామి వారు ప్రభుపాదుల వారు కూడా చెప్పారు, దిస్ లండన్ బిల్ట్ విత్ అవర్ మనీ. తెలుసా, లండన్లో వాళ్ళకి సూర్యుడు రోజు రాడు మనలాగా. వాళ్ళకి వెలుగులు ఈ విద్యుత్ దీపాలు. ఆ వెలుగు వెనకాల మన దేశ సంపద ఉంది, మన నుంచి దోచుకెళ్ళిన సంపద ఉంది. ఇప్పటికీ అక్కడ ఇండియన్ మ్యూజియం ఉంటుంది, మన కోహినూర్ అక్కడే ఉంది, ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి ఎన్నో శిల్పాలు అక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ దేశం చాలా గొప్పది అనే విషయాన్ని, ఈ ధర్మం చాలా గొప్పది అనే విషయాన్ని, మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ సర్దార్ కాటన వెనకాల ఒక ఆయన తిరిగి ఈ అడవుల్లో ఆయనకి అన్నము వ్యవహారము వ్యవస్థ చేసి గుర్రాల వెనకాల తిరిగి ఏర్పాటు చేశారు. ఎవరైనా మన దాకా రాలే. పుష్కరాల కన్నా ఆయనది సినిమా ఏదో తీస్తున్నాం షార్ట్ ఫిల్మ్ అని వాళ్ళ మనవడో ముడిమనవడో వచ్చాడు. ఆయన విగ్రహం కొవ్వూరులో పెట్టారు. ఏమండి ఏం పేరు? ఏమండి అదే కాటన వెనకాల తిరిగిన ఆయన. ఏమండి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు సంజయ్ వాళ్ళ ఇంట్లో జీడిపప్పులు తీసుకుని ఉప్మానం తీసుకుని జీడిపప్పు ఉప్మా చేసి మీ అందరికీ పెడితే చేసినోడిదా పుణ్యం, ఆ వస్తువులు ఇచ్చినోడిదా? వస్తువులు వాడివా, సొమ్ము ఒకటిదే కాదా కదా. ఈ గోదావరి మనదే, ఇక్కడ వినియోగించిన సంభారాలు మనవి, దానికోసం ఖర్చు పెట్టిన ధనం మనదే, దాని వెనకాల కష్టపడింది మనవాళ్ళు పనివాళ్ళు. ఇక్కడ నుంచి సంపద ఎత్తుకెళ్ళడానికి బ్రిడ్జీలు కట్టారు, ఇక్కడ నుంచి సంపద ఎత్తుకెళ్ళడానికి బ్యారేజీలు కట్టారు. ఏదో మన మీద దయతో కట్టినట్టు మనం ఫీల్ అయిపోతాం. మనకి ఎంత పెద్ద మనస్సు అంటే విగ్రహాలు పెడతాం, మనం వాళ్ళ మీద తర్పణాలు వదులుతాం. అంత పెద్ద బుద్ధి మనకుంది. మరి అక్కడ కొద్ది బుద్ధి ఉంది. ఎప్పటికైనా మనం కళ్ళు తెరుచుకోవాలి కదా. మన దేశం మొక్కలైపోయింది కదా, ఇంకా మొక్కలు చేయడానికి చూస్తున్నారు కదా. వాడు ఓపెన్గా అడుగుతున్నాడు, మా దేశం ఈ దేశాన్ని 2 ముక్కలు చేసి ఈ గొర్రెలకు దేశం ఇచ్చేయాలంట. గోవును పూజించే దేశంలో బుర్రలేని గొర్రెలకు ఒక మొక్క ఇచ్చేయాలా? ఇలా చెడగొట్టే మతాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలా వద్దా? కాపాడుకోవాలంటే మనం ఎలా ఉండాలి? హిందువులుగా ఉండాలి. మన వ్యక్తిగతం ఏదైనా కానీ మనం హిందువులుగా రియాక్ట్ అవ్వాలి. మన దేవాలయాలను కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన తల్లుల్ని కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడుకోవాలి, మన పల్లెల్ని కాపాడుకోవాలి. దానికోసం వారానికి ఒక్కరోజైనా మనం గుళ్ళో కూర్చుని సత్సంగం చేయాలి. ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తా. రామచంద్ర